తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ విమర్శల దాడిని మరింత తీవ్రతరం చేసింది. హైదరాబాద్లో పార్టీ నేతల సమావేశంలో మాట్లాడిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ పనితీరు, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి చేయించినట్లు తాము పేర్కొంటున్న సర్వేతో పాటు పలు ప్రజాభిప్రాయ సేకరణల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమైందని కేటీఆర్ అన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి ఉందని, ప్రజలు మరోసారి కేసీఆర్ ముఖ్యమంత్రిగా చూడాలని అనుకుంటున్నారని వ్యాఖ్యానించారు కేటీఆర్. ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను జీర్ణించుకోలేకని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల రాజకీయ వ్యాఖ్యలు చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సగం పదవీకాలం పూర్తయ్యేలోపే ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని విమర్శించారు. అయితే ఇవి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన రాజకీయ వ్యాఖ్యలు. ఈ ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది.